పిల్లలు పాపలు ఏం చేసుకుంటారనే ఆలోచన కూడా ఉండదు, వెళ్ళిపోతారు. అది పాపం కదండి, అది గృహస్థ ధర్మకి విరుద్ధమైనటువంటిది. అందుకే ఇక్కడ పరమాత్ముడు ఎప్పుడు ఇల్లు వాకిలి వదులుకొని పోవద్దు. ఇప్పుడు చెప్పండి, అక్కడే ఉండాలి. ఒక స్థానం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానం గురించి ఎక్కువ గుర్తొస్తుంది, అక్కడే ఉంటే తక్కువ గుర్తొస్తుంది. ఇది సైకాలజీ. నేను సైకాలజిస్ట్. ఒక కథ చెప్తాను వినండి. ఇది కథ కాదు, ఇది నిజం, నిజమైనటువంటి స్టోరీ, రియల్ స్టోరీ. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో భార్య భర్తకి 2 పిల్లలు, ఆడపిల్లలు. ఈ భార్య భర్తలో ఏదో గొడవ అయిందండి. గొడవ అయ్యి భార్య అలిగి నేను ఇంటికి రాను వెళ్ళిపోయాడు. అలా 2-3 సార్లు చేశాడు. భార్య అనుకుంటూ మనం వచ్చేస్తాడులే, గొడవ పడితే ఆయనకి కొంచెం వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ వస్తాడు, నార్మల్ అయిపోతుంది. కానీ ఈసారి వెళ్ళిన అతడు అస్సలు రాలేదు. ఆమె కూడా మనసులో చాలా దృఢం చేసుకుంది. ఇప్పుడు ఆయన లేకుండానే నేను ఈ పిల్లల్ని నా ఒక సంపాదనతో, నా ఒక స్తోమతతో ఈ పిల్లల్ని నేను పెంచుతా, పెద్ద చేస్తా, మంచిగా చేస్తా. ఇప్పుడు ఆయన దేవుడికి చెందినవాడు అని మనసు నుంచి తను తీసేసిందండి. ఈయన అలిగి వెళ్ళిపోయి, ఇది రియల్, ఇది నిజంగా జరిగిన కథ. ఈయన వెళ్ళిపోయి సన్యాసిలో కలిసిపోయాడండి. ఎక్కడ పోగలుగుతాడు? సన్యాసిలో కలిసిపోయి అలా అలా బుద్ధివంతుడు, అలా 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 ఒక మఠాధీశ్వరుడు అయిపోయాడు. ఇంటి నుంచి అడిగి కొన్ని సంవత్సరాల్లో మఠాధీశ్వరుడు అయిపోయాడు. పెద్ద ఆశ్రమం కట్టేసుకున్నాడు. ఆయనకి ఫాలోవర్స్, శిష్యులు, కూర్చుంటే చేతికి ఇచ్చేవాళ్ళు, కాలుకి ఇచ్చే అందరూ శిష్యులు ఉన్నారు. ఒక్క 8-10 సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళని పిలుస్తారు కదండి. ఒక మఠాధీశ్వరుడు అనే పేరు పలక పడిన తర్వాత వాళ్ళని మా దగ్గరికి రండి, ఉపన్యాసం అంటే పిలుస్తారు. సో అలా ఒక 8-10 సంవత్సరాల తర్వాత ఆయన ఉండే ఊరికే ఆయన వచ్చాడండి. ఒక చెట్టు కింద ఇలా ఉంటుంది కదా, అక్కడ ఆయన వచ్చేసి కూర్చొని ప్రవచనం ఇచ్చాడు. ఆ ఊరోళ్ళంతా ఇలా అక్కడ అందరూ చేరి ఆయన ప్రవచనం బాగా వింటున్నారు. ఆ భార్య కూడా వెనక కూర్చొని వింటుందండి. అదే ఊరు కదండి. భార్య కూడా వెనక కూర్చొని పిల్లలతో వింటుంది. పిల్లలకి టైం అయిపోయింది, మీరు స్కూల్కి వెళ్ళండి, నేను ఇంటికి వస్తానని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆయన పూర్తిగా ఆయన చెప్పిన ప్రవచనం అంతా వినిందండి. చివరికి ఆయన అందరికీ ప్రసాదాలు ఇవ్వడానికి మొదలుపెట్టాడు. ఒక్కొక్కరే లైన్గా వచ్చి ప్రసాదం తీసుకు ఆయన అందరికీ ఆశీర్వాదం ఇచ్చి ప్రసాదం ఇచ్చి ఇలా కాలం పడి వెళ్ళారండి. ఈ ముందు వచ్చిందండి. భార్య రాగానే నువ్వు కూడా వచ్చావా అన్నాడండి. ఆవిడనండి, నువ్వు కూడా వచ్చావా అంటే ఏం స్వామి, మీరు సాధువులు, మీరెవరు, మేమెవరు, పల్లెటూరు వాళ్ళందరూ వచ్చారు, అందులో నేను వచ్చాను. ఏంటి నాకు గుర్తుపట్టలేదు అనుకున్నావా? నాకు తెలిసి ఎలా ఉన్నారు పిల్ల పాపలు అని అడిగాడు. తర్వాత ఆమె అన్ని ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి, నువ్వు 10 సంవత్సరాలు బయటున్న భార్య అనే సంబంధాన్ని నువ్వు మరవలేదు. నువ్వు ఏ సన్యాసయ్యా? నేను ఇంట్లో ఉంటూ నా భర్త అనేవాడు నాకు లేడు, ఆయన దేవునికి దగ్గర వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన నాకు ఒక స్వామీజీ, ఎలా వేరే స్వామీజీలు వస్తారు కదా, అంటే నేను ఇంట్లో ఉంటూ ఒక
ధర్మాన్ని ఆచరిస్తున్నాను, నువ్వు సన్యాసి అయ్యి కూడా ఇంకా గృహస్థులనే ఉన్నావు, నువ్వు ప్రయోజనం లేదా అన్నాడు. బాగా నేను చెప్పేది అర్థమవుతుందా? ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు మీ ముఖంలో. అర్థమైందా తెలీదు, నచ్చిందా తెలీదు, నచ్చలేదా తెలీదు, అదండి సంగతి. సో పరమాత్ముడు కూడా మనకు అదే చెప్తారండి. ధర్మం అనేది ఎక్కడికో వెళ్ళి ఫాలో అవ్వాలి అనేది కాదు, మనం అక్కడే ఉంటూ. స్పెషల్లీ మనం ఒక జీవితాన్ని ఎన్నుకున్న తర్వాత, ఒక జీవితంలో ఒక మార్గంలో ప్రవేశపెట్టాము, గృహస్థ ధర్మంలో ప్రవేశపెట్టాము, ఒకటి చెయ్యాలి అని మనం ఒక జీవితంలో ఎన్నుకున్న తర్వాత దాన్ని వదులుకొని వెళ్ళడం అక్కడే ఉండి అదే ఇంట్లో వాళ్ళతోనే భార్య